మ్మ్. ఈ ఢిల్లీ మద్యం కేస్ అనగానే ముందుగా గుర్తొచ్చేది 100 కోట్ల కుంభకోణం ఆరోపణలు, అలాగే ఈడీ దాడులు. అవును, ఎక్కడ చూసినా అవే వార్తలు కనిపిస్తుంటాయి. మ్మ్. కానీ ఈరోజు మార్చ్ 1, 2026 కదా? కరెక్ట్. సరిగ్గా 2 రోజుల క్రితం అంటే ఫిబ్రవరి 27న ప్రత్యేక న్యాయమూర్తి జితేంద్ర సింగ్ జారీ చేసిన ఒక తీర్పు బయటకొచ్చింది. ఏకంగా 549 పేజీలున్న ఆర్డర్ ఆన్ చార్జ్ పత్రాలవి. అవును, ఆ పత్రాలను నిశితంగా చదివితే బయట వినిపిస్తున్న కథకు, చట్టం దృష్టిలో ఉన్న వాస్తవాలకు మధ్య చాలా వ్యత్యాసముందని అర్థమవుతోంది. ఖచ్చితంగా. అందుకే ఈరోజు మన లోతైన విశ్లేషణలో ఈ డాక్యుమెంట్లోకి పూర్తిగా వెళ్లిపోయి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చర్చిద్దాం. సరే, దీని కొంచెం విడమర్చి చూద్దాం. తప్పకుండా. ఇక్కడ మన ఉద్దేశం రాజకీయాల గురించి మాట్లాడటం కాదు, ఎవరి పక్షం వహించడం అంతకంటే కాదు. అదే కదా మన ఫార్మాట్, నిష్పాక్షికంగా చూడటం. మరియు ఒక ప్రభుత్వ విధానానికి మధ్య ఉన్న గీతను న్యాయస్థానం ఎంత సున్నితంగా చూస్తోందో ఈ తీర్పు తెలియజేస్తోంది. నిజమే. ఈ రోజు మనం ఈ సంక్లిష్టమైన న్యాయపరమైన భాషను పక్కన పెట్టి అసలు లాజిక్ ఏంటో మాట్లాడుకుందాం. అంటే ఒక విధానపరమైన నిర్ణయం ఎప్పుడు నేరంగా మారుతుంది అనేది కదా. అవును, ఒక పాలసీ డెసిషన్ ఎప్పుడు కేవలం ఒక పరిపాలనా లోపంగా మిగిలిపోతుంది, మరియు ఎప్పుడు దాన్ని ఒక క్రిమినల్ కుట్రగా చూడాలి అన్నదే ఇక్కడ అసలైన పాయింట్. కరెక్ట్. ముందుగా అసలు ఆరోపణలేమిటో చూద్దాం. ఈ డాక్యుమెంట్ ప్రకారం సిబిఐ మోపిన ప్రధాన ఆరోపణల జాబితా చాలా పెద్దదే ఉంది. చాలా పెద్దది. మొత్తం 23 మంది నిందితులున్నారు ఇందులో. అవును కదా. డాక్యుమెంట్లో వాళ్ళని A1 నుండి A23 వరకు వరుసగా పేర్కొన్నారు. ఇందులో అప్పటి ఉప ముఖ్యమంత్రి A8గా ఉన్నారు, అలాగే అప్పటి ముఖ్యమంత్రి A18గా ఉన్నారు. వీళ్లతో పాటు ఎక్సైజ్ శాఖ అధికారులు, ఇంకా కొంతమంది వ్యాపార ప్రముఖులు కూడా ఉన్నారు. అవును, ఈ 23 మంది చుట్టూ సిబిఐ 3 ప్రధాన ఆరోపణలను అల్లింది. అందులో మొదటిది ఎక్సైజ్ పాలసీ 2021-22 రూపకల్పనలో ఒక పెద్ద క్రిమినల్ కుట్ర జరిగింది అని. సౌత్ గ్రూప్ వ్యవహారం కదా. అవును, ముఖ్యంగా సౌత్ గ్రూప్ అని పిలువబడే కొందరు వ్యాపారులకు అనుకూలంగా ఈ పాలసీని ఉద్దేశపూర్వకంగా మార్చేశారని సిబిఐ చెబుతోంది. ఇక రెండవ ఆరోపణ చూస్తే, ఇలా పాలసీని వారికి అనుకూలంగా మార్చినందుకు ప్రతిఫలంగా సుమారు 90 నుండి 100 కోట్ల రూపాయల అప్ ఫ్రంట్ మనీ చేతులు మారింది అని. అంటే ముడుపులు లేదా లంచం ముందుగానే ఇచ్చేశారు అని సిబిఐ వాదన. అవును. ఇక మూడవది, ఈ 100 కోట్ల రూపాయల డబ్బులు సుమారు 44 కోట్ల 54 లక్షలను హవాలా మరియు అంగడియా మార్గాల ద్వారా ఢిల్లీ నుండి గోవాకు తరలించారు అని ఆరోపించారు. కరెక్ట్. అక్కడ ఆ డబ్బును పార్టీ ఎన్నికల ప్రచారానికి వాడారు అనేది సిబిఐ ఛార్జ్షీట్ సారాంశం. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ కథనాన్ని నిర్మించడానికి సిబిఐ ఎంచుకున్న ఆధారం అంటే ఆ కమిటీ రిపోర్ట్ల గురించే కదా మీరు చెప్పేది? అవును, రవిధావన్ కమిటీ అనే ఒక నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను పక్కన పెట్టేసి ఆ మంత్రుల బృందం అంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తమకు నచ్చినట్లుగా రిపోర్ట్ను మార్చేసింది అనేది వాదన. ఈ మార్పులు కూడా కొందరు ప్రైవేట్ వ్యక్తుల సూచనల మేరకే జరిగాయని ఆరోపించారు. ఒక్క నిమిషం, అసలు ఈ రవిధావన్ కమిటీకి మరియు మంత్రుల బృందానికి మధ్య ఉన్న తేడా ఏమిటో కొంచెం వివరంగా చెప్పుకుందాం. తప్పకుండా. అసలు ఈ కమిటీల రిపోర్ట్లలో అంతగా మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని సిబిఐ భావిస్తోంది. చూడండి, రవిధావన్ కమిటీ అనేది ఎక్సైజ్ విధానంలో సంస్కరణలు తేవడానికి ఏర్పాటు చేసిన ఒక ఎక్స్పర్ట్ కమిటీ. అంటే అధికారులతో కూడిన కమిటీ? అవును, ఆ కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది, కానీ ప్రభుత్వం దాన్ని యథాతథంగా ఆమోదించకుండా ఒక మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసి దాన్ని సమీక్షించింది. ఈ క్రమంలోనే L1 హోల్సేల్ లైసెన్స్దారుల లాభాల శాతాన్ని అంటే మార్జిన్ను విపరీతంగా పెంచేలా మార్పులు చేశారని వాదన. ఓహో, ఆ పెంచిన లాభాల్లో నుండే ఈ 100 కోట్ల లంచం వెనక్కి వచ్చిందని సిబిఐ బలంగా వాదిస్తోందన్నమాట. సరిగ్గా చెప్పారు. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. ఈ లాభాల శాతం గురించి మాట్లాడే ముందు పాత విధానానికి కొత్త విధానానికి మధ్యన తేడా చూడాలి. అవును, ఆ సప్లై చైన్ మార్పుల గురించి మాట్లాడుకోవాలి, ఎందుకంటే న్యాయమూర్తి దీనిపై చాలా స్పష్టమైన వివరణ ఇచ్చారు. పాత విధానంలో సప్లై చైన్ ఎలా ఉండేది? పాత విధానంలో తయారీదారులు ఎవరైతే ఉంటారో వాళ్లే నేరుగా టోకు వ్యాపారం మరియు రీటైల్ దుకాణాలను పరోక్షంగా తమ గుప్పిట్లో పెట్టుకునేవారు. అంటే సింపుల్గా చెప్పాలంటే పంట పండించే రైతు, ఆ పంటను మార్కెట్కి తరలించే లారీ మరియు ఆ సరుకు అమ్మే సూపర్ మార్కెట్.
అన్నీ ఒకే వ్యక్తి చేతిలో ఉన్నట్లుగా ఉండేది ఆ వ్యవస్థ. దీనివల్ల మార్కెట్లో వాళ్లదే మోనోపోలీ నడిచేది. అవును, ఒకే సంస్థకు ఈ 3 దశల్లో నియంత్రణ ఉండటం వల్ల మార్కెట్లో వాళ్లదే ఆధిపత్యం. కానీ ఆ కొత్త విధానంలో ఈ మూడింటిని పూర్తిగా విడదీశారు కదా. అవును, తయారీదారుడు ఎవరైతే ఉంటారో వాడు హోల్సేల్ వ్యాపారం చేయకూడదు. అలాగే హోల్సేల్ వ్యాపారి రీటైల్ దుకాణాలు నడపకూడదు. ఈ రకంగా మార్కెట్లో ఉన్న గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టాలన్నది ఈ కొత్త పాలసీ ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. కరెక్ట్. అయితే సిబిఐ ఈ సప్లై చైన్ మార్పును వేరే కోణంలో చూసింది. ఎలా? ఈ హోల్సేల్ మార్జిన్ను 5% నుండి ఏకంగా 12% అకస్మాత్తుగా పెంచారని, ఈ 12%లో సగం అంటే 6% వెనతి లంచం రూపంలో ఆ సౌత్ గ్రూప్ నుండి తీసుకోవడానికే ఇలా చేశారని సిబిఐ వాదించింది. వినడానికి ఇది చాలా బలమైన ఆరోపణలా అనిపిస్తోంది. 5% లాభాన్ని ఏకంగా 12%కి పెంచడం అంటే డబుల్ కంటే ఎక్కువే కదా. వినడానికి అలాగే అనిపిస్తోంది. కానీ న్యాయమూర్తి ఈ డాక్యుమెంట్లను చూసి ఒక కీలకమైన విషయం గుర్తించారు. అదేంటి? కోర్టువారు ఆ ముసాయిదా నివేదికలను అంటే ఆ డ్రాఫ్ట్ రిపోర్ట్స్ను పక్కపక్కన పెట్టి చాలా లోతుగా పరిశీలించారు. అప్పుడే ఒక ఆసక్తికరమైన వాస్తవం బయటపడింది. మార్చి 15, 2021 నాటి మొదటి డ్రాఫ్ట్ రిపోర్ట్లో ఏముందంటే, డిస్ట్రిబ్యూటర్ మార్జిన్పై ప్రభుత్వం ఎలాంటి గరిష్ట పరిమితి విధించదు, బ్రాండ్లు మరియు డిస్ట్రిబ్యూటర్లు తమకు నచ్చినట్లు లాభాలు నిర్ణయించుకోవచ్చు అని ఉంది. ఒక్క నిమిషం, అంటే గరిష్ట పరిమితి లేదన్నారా? అవును, అదే డాక్యుమెంట్లో ఏముందంటే, మార్కెట్లో అనారోగ్యకరమైన పోటీ రాకుండా ఉండటానికి కనీసం 5% మార్జిన్ ఉండాలి అని ఉంది. వెయిట్, కనీసం 5% ఉండాలి అన్నారు కానీ అప్పర్ క్యాప్ లేదు అన్నారు కదా. అంటే పాత పద్ధతిలో వాళ్ళు 15%, 20% లేదా 30% కూడా లాభం తీసుకోవచ్చన్నమాట. 100% నిజం. మొదటి డ్రాఫ్ట్లో లాభాలకు అవధులే లేవు. కానీ మార్చి 19 నాటి రెండవ డ్రాఫ్ట్లో దాన్ని 12%కి ఫిక్స్ చేశారు. ఓహో, అంటే ఇక్కడ జరిగింది లాభాలను అమాంతం పెంచడం కాదు, పరిమితి లేకుండా ఉన్న లాభాలకు ఒక బ్రేక్ వేసి దాన్ని 12%కి కట్టడి చేయడం అన్నమాట. ఖచ్చితంగా. 5% ఉన్నదాన్ని 12%కి అకస్మాత్తుగా పెంచినట్లు సిబిఐ చెప్పడం డాక్యుమెంట్ల ప్రకారం వాస్తవం కాదని కోర్టు స్పష్టం చేసింది. ఇది నిజంగా ఒక బ్లైండ్ స్పాట్ లాంటిదే. ఒకవేళ నిజంగా కుట్రదారులు విపరీతంగా లాభాలు దండుకోవాలనుకుంటే అసలు పరిమితి లేని ఆ పాత డ్రాఫ్ట్నే ఉంచుకుంటారు కదా. అవును, దాన్ని వదిలేసి 12%కి ఎందుకు కట్టడి చేసుకుంటారు అన్నది చాలా సహజమైన లాజిక్ ఇక్కడ. అదే న్యాయమూర్తి తీసిన లాజిక్ కూడా. కనీసం 5% అనే పదాన్ని సిబిఐ గరిష్ట పరిమితిగా తప్పుగా అన్వయించిందని కోర్టు అభిప్రాయపడింది. కరెక్ట్. ఇక దీని తర్వాత సిబిఐ చేసిన మరో వాదన టర్నోవర్ నిబంధనల గురించి. అవును, పోటీని తగ్గించి కేవలం పెద్ద వాళ్లకు అంటే తమకు కావలసిన వారికే హోల్సేల్ లైసెన్స్లొచ్చేలా చేయడానికి టర్నోవర్ అర్హతను మార్చారు అనేది ఆరోపణ. మొదట ఆ అర్హత 100 కోట్లుగా ఉండేదట. అవును, దాన్ని 500 కోట్లకు పెంచారని, ఆ తర్వాత దాన్ని 250 కోట్లకు, చివరికి 150 కోట్లకు మార్చారని ఛార్జ్ షీట్లో రాసుకొచ్చారు కదా. దీని వెనుక పెద్ద కుట్ర ఉందన్నది సిబిఐ వాదన. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఏంటది? ఏ ఇండోస్పిరిట్ సంస్థకు లబ్ధి చేకూర్చడానికి ఈ కుట్రంతా జరిగిందని సిబిఐ చెబుతోందో సరిగ్గా అదే సంస్థ ఈ టర్నోవర్ నిబంధనల వల్ల అనర్హత పాలైంది. ఏంటి, ఆ ఇండోస్పిరిట్ సంస్థ ఆ 150 కోట్ల టర్నోవర్ నిబంధనను కూడా అందుకోలేకపోయిందా? అవును, వాళ్లకు అర్హత రాలేదు. తమకు తామే అనర్హత విధించుకునేలా ఎవరైనా 100 కోట్లు లంచమిచ్చి మరీ కుట్ర చేస్తారా? అసలు లాజికే మాత్రం కుదరడం లేదు కదా. అదే కోర్టు కూడా ప్రశ్నించింది. లబ్ధి చేకూర్చాలి అనుకున్నవారే అర్హత సాధించలేకపోయినప్పుడు ఇక ఈ టర్నోవర్ నిబంధనల మార్పు వెనుక కుట్ర ఉందన్న వాదనలో బలం లేదని తేలింది. ఇది వింటుంటే పకడ్బందీగా అల్లిన కథలో లుసుగులు బయటపడుతున్నట్లుగా ఉంది. ఇంకొక ముఖ్యమైన పాయింట్ కూడా ఉంది కదా ఇక్కడ. కార్టెల్స్ గురించా? అవును, వ్యాపారులంతా ఏకమై గుత్తాధిపత్యం చెలాయించడానికి, అంటే వాళ్ళలో వాళ్లే ఒక కార్టెల్గా ఏర్పడ్డానికి ఈ పాలసీని వాడుకున్నారని సిబిఐ ఆరోపించింది. ముఖ్యంగా ఆ రిలేటెడ్ ఎంటిటీస్ అనే పదాన్ని, ఆ 51% యాజమాన్య పరిమితి రూల్ని వీళ్లు వాడుకున్నారని అన్నారు. దీనిపై న్యాయమూర్తి ఏమన్నారు? అసలు 51% రూలేంటి? వాస్తవానికి కార్పొరేట్ చట్టాలను బట్టి చూస్తే ఈ 51% యాజమాన్య పరిమితి అనేది ఒక కార్టెల్ను ప్రోత్సహించడానికి పెట్టింది కాదు. అంటే దాన్ని నిరోధించడానికి పెట్టిన స్టాండర్డ్ నిబంధన.
ఇది భారతదేశంలోని కంపెనీ చట్టాలు, కాంపిటీషన్ చట్టాలు మరియు ప్రభుత్వ టెండర్లలో ఎక్కడైనా సరే ఇది కామన్గా కనిపిస్తుంది. ఓహో, అంటే ఒకే వ్యక్తి వేరే వేరే బినామీ పేర్లతో వచ్చి మొత్తం మార్కెట్ను శాసించకుండా ఉండటానికి ఈ రూల్ వాడతారన్నమాట. ఖచ్చితంగా. తయారీదారుడు హోల్సేల్ వాణ్ణి బినామీగా పెట్టుకుని పరోక్షంగా నియంత్రించకుండా ఉండటానికి రూల్ తెచ్చారు. ఏ రూల్ అయితే గుత్తాధిపత్యాన్ని అడ్డుకోవడానికి పెట్టారో సరిగ్గా అదే రూల్ వల్ల గుత్తాధిపత్యం పెరిగింది అని సిబిఐ అనడం ఏమాత్రం తార్కికంగా లేదని న్యాయమూర్తి గుర్తు చేశారన్నమాట. అవును. సరే, ఇదంతా వింటుంటే పాలసీ డాక్యుమెంట్లను అన్వయించడంలో సిబిఐ వాదనలలో చాలా సాంకేతిక లోపాలున్నాయని అర్థమవుతోంది. అవును, చాలా గ్యాప్స్ ఉన్నాయి. అయితే నాకొక సందేహం. 100 కోట్ల లావాదేవీలు, కుట్రలు జరిగినప్పుడు సిబిఐ కేవలం ఈ కాగితాల మీద ఆధారపడి ఉండదు కదా? ఖచ్చితంగా ఉండదు. మరి ఈ కేసును నిరూపించడానికి సిబిఐ వద్ద ఉన్న అసలు బలమైన సాక్ష్యమేమిటి? దీన్ని మనం ఒక పెద్ద కోణంలో చూసినట్లయితే, ఈ కేసులో సిబిఐ ప్రధానంగా ఆధారపడింది డాక్యుమెంట్ల మీద కాదు, అప్రూవర్ల వాంగ్మూలాలపై. అప్రూవర్లంటే దినేష్ అరోరా, రాఘవ్ మాగుంట లాంటి వాళ్లే కదా? వాళ్లే. వీళ్ళు మొదట ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. ఆ తర్వాత అప్రూవర్లుగా, అంటే ప్రభుత్వ సాక్షులుగా మారిపోయారు. అవును. వాళ్ళు ఏమైతే చెప్పారో అదే సిబిఐకి ఇక్కడ ప్రధాన అస్త్రంగా మారింది. అప్రూవర్లుగా మారడమంటే నేరంలో భాగస్వామిగా ఉండి ఆ తర్వాత పోలీసులకు కోఆపరేట్ చేయడం కదా. కానీ చట్టం దృష్టిలో వీళ్ల మాటలకు ఎంతవరకు విలువ ఉంటుంది? న్యాయశాస్త్రంలో అప్రూవర్ను అత్యంత నమ్మకద్రోహి అయిన స్నేహితుడు అని పిలుస్తారు. అది చాలా కరెక్ట్ పదం. మోస్ట్ అన్వర్ది ఫ్రెండ్ అంటారు కదా? అవును. ఎందుకంటే తప్పులో తాను ఒక భాగమై ఉండి కేవలం తాను శిక్ష నుండి తప్పించుకోవడానికి ఇతరులను ఇరికించే వ్యక్తి అతడు. ఇక్కడే న్యాయమూర్తి ఒక కీలకమైన న్యాయపరమైన అంశాన్ని ప్రస్తావించారు. అదే సిఆర్పిసిలోని సెక్షన్ 161 మరియు 164 మధ్య ఉన్న తేడా. ఎందుకంటే అది స్వేచ్ఛగా ఇచ్చినట్లు భావిస్తారు కాబట్టి. కరెక్ట్. కానీ సెక్షన్ 161 కింద పోలీసులకిచ్చే వాంగ్మూలానికి, ముఖ్యంగా క్షమాభిక్ష పొందిన తర్వాత ఇచ్చే స్టేట్మెంట్కు చట్టబద్ధత చాలా తక్కువ అని కోర్టు స్పష్టం చేసింది. లాజికల్గా ఆలోచిస్తే ఇది కరెక్టే కదా. పోలీసుల కస్టడీలో ఉన్నప్పుడు వాళ్ల ఒత్తిడికి తలొగ్గి తమను తాము కాపాడుకోవడానికి ఎవరైనా అబద్ధాలాడే అవకాశం ఉంటుంది. సరిగ్గా పట్టుకున్నారు. అందుకే ఒక నేరస్తుడు లేదా అప్రూవర్ చెప్పే మాటలను మనం గుడ్డిగా నమ్మకూడదు. అంటే ఆధారాలు ఉండాలంటారు. అవును. అతడు చెప్పిన కథను కేవలం మరో నేరస్తుడు సమర్థిస్తే సరిపోదు. దానికి ఇండిపెండెంట్ కొరాబరేషన్, అంటే స్వతంత్రమైన ఆధారాలు ఉండాలి అని కోర్టు నొక్కి చెప్పింది. ఇండిపెండెంట్ కొలాబరేషన్ అంటే ఇప్పుడు లంచం తీసుకున్నారు అంటే డబ్బు ఎలా ప్రవహించింది అనడానికి బ్యాంక్ రికార్డులు గాని లేదా ఏదైనా బలమైన డాక్యుమెంటరీ సాక్ష్యం గానీ ఉండాలి, అంతేనా? అవును. వాడు నాకు డబ్బులిచ్చాడు, నేను వీడికిచ్చాను అని ఒకరిపై ఒకరు చెప్పుకునే మాటలతోనే నేరం రుజువు కాదు. అప్రూవర్ల మాటలు ఒక కేసుకు పునాది లాంటివి కావు. అవి కేవలం ఒక అనుమానాన్ని మాత్రమే కలిగిస్తాయి తప్ప బలమైన సాక్ష్యాలు కాలేవు అని జడ్జిగారు స్పష్టంగా చెప్పారు. సరే, ఇప్పుడు ఈ కేసులో మరో ముఖ్యమైన భాగానికి వద్దాం. ఈ డబ్బు ప్రవాహం గురించి సిబిఐ కూడా ఒక ఉదాహరణ చెప్పింది కదా? భూమి లావాదేవీ గురించే కదా? అవును. ఆరోపిత లంచం డబ్బు ఎలా ప్రవహించింది, ముడుపులు ఎలా వెనక్కి తీసుకున్నారు అన్నదానిపై ఆ 14 కోట్ల రూపాయల భూమి లావాదేవీల వ్యవహారమేమిటి? అది మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఒక భూమి కొనుగోలు వ్యవహారం. అరోబిందో గ్రూప్కు చెందిన శరత్చంద్ర రెడ్డికి సంబంధించిన కంపెనీ ఒక 15 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు కోసం 28 కోట్లకు ఒప్పందం చేసుకుంది. ఒక షామ్ ట్రాన్సాక్షన్, అంటే కేవలం లంచం డబ్బును వెనక్కి తీసుకోవడానికే ఈ నకిలీ భూమి బేరం ఆడారు అని ఆరోపించింది. ఓహో, అంటే డబ్బును తిరిగి రికవర్ చేసుకోవడానికి ఇలా బినామీ లావాదేవీలు చేశారన్నమాట. అవును, అది వాళ్ల వాదన. మరి ఆ గోవా ఎన్నికల డబ్బు సంగతేమిటి? 44 కోట్ల రూపాయల ఢిల్లీ నుంచి గోవాకు ప్రవహించిందని ఛార్జిషీట్లో ఉంది కదా? అవును. ఈ 44 కోట్లు చారియట్ ప్రొడక్షన్స్ అనే మీడియా సంస్థ ద్వారా, అలాగే అంగడియాల ద్వారా గోవా చేరిందని సిబిఐ చెబుతోంది. ఒక్క నిమిషం, ఈ అంగడియాలు అంటే ఎవరు? హవాలా లాంటిదేనా? దాదాపుగా అంతే. అంగడియాలు అంటే అనధికారికంగా నగదు బదిలీ చేసే ఒక వర్గం. ప్రధానంగా గుజరాత్, ముంబై, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో ఈ వ్యవస్థ ఉంటుంది. అంటే ఒకచోట డబ్బు తీసుకుని కమిషన్ పద్ధతిలో మరోచోట డబ్బును భౌతికంగా అందజేస్తారన్నమాట. అవును. అయితే ఈ అంగడియాల ద్వారా డబ్బు గోవా వెళ్ళింది అని సిబిఐ చెప్పింది బాగానే ఉంది. కానీ కోర్టు ఇక్కడ ఒక లాజికల్ ప్రశ్న వేసింది. ఏమిటా ప్రశ్న? సిబిఐ
ఈ ఆరోపణలన్నీ డాట్స్ కనెక్ట్ చేయడం ద్వారా నిర్మించింది. కనెక్టింగ్ ద డాట్స్. అవును. కానీ కోర్టు ఏమందంటే ఈ చైన్ ఆఫ్ ఈవెంట్స్ ఎక్కడా తెగిపోకుండా చట్టబద్ధమైన ఆధారాలతో స్థిరపడి ఉండాలి. గోవాలో డబ్బు పంపిణీ జరిగి ఉండొచ్చు, కానీ ఆ డబ్బు ఢిల్లీలోనే పుట్టిందని, అది కూడా మద్యం కుంభకోణం లంచం డబ్బే అని నిరూపించడానికి అవసరమైన ప్రాథమిక స్వతంత్ర సాక్ష్యాలు ఎక్కడ ఉన్నాయని కోర్టు ప్రశ్నించింది. అంటే గోవాలో వాడిన డబ్బుకు ఇక్కడ వీళ్ళు మార్చిన పాలసీకి నేరుగా లింక్ ఉన్నట్లు ఆధారాలు లేవన్నమాట. అదే కోర్టు అబ్జర్వేషన్. ఇక సాక్ష్యాలను నాశనం చేయడానికి అంటే ఐపీసీ సెక్షన్ 201 కింద అప్పటి ఉప ముఖ్యమంత్రి వంటి వారు తమ మొబైల్ ఫోన్లను పారవేశారని కూడా ఆరోపించారు కదా. అవును. అలాగే పబ్లిక్ ఫీడ్బ్యాక్ ఈమెయిల్స్ను కల్పితంగా సృష్టించారని కూడా సిబిఐ ఆరోపించింది. దీనిపై ఏమన్నారు జడ్జి గారు? ఈ విషయంలో కూడా న్యాయమూర్తి చాలా ప్రాక్టికల్గా ఆలోచించారు. ఫోన్లు మార్చడం అనేది సాధారణ జీవితంలో కూడా జరుగుతుంది. అవును, మనం కూడా ఏడాదికో 2 ఏళ్లకో ఫోన్లు మారుస్తుంటాం. కరెక్ట్. కేవలం ఫోన్ మార్చినంత మాత్రాన్నే దాన్ని నేరుగా సాక్ష్యాల నాశనంగా తీసుకోలేము. దానికి బలమైన ఆధారం కావాలి అని స్పష్టం చేశారు. అలాగే ఈమెయిల్స్ సృష్టించడం అనే ఆరోపణల విషయంలో కూడా స్పష్టమైన లింక్స్ మిస్ అయ్యాయని కోర్టు అభిప్రాయపడింది. అంటే దీని అర్థం ఏమిటంటారో వింటున్న వారికి ఒక సహజమైన ప్రశ్న రావచ్చు. అసలు ఒక పాలసీ తీసుకురావడం, దాన్ని మార్చడం అనేది ప్రభుత్వాల పనే కదా. అవును. మరి ఆ విధానాలు రూపొందించడం నేరం ఎలా అవుతుంది? ఇదే ఈ 549 పేజీల తీర్పులో అత్యంత కీలకమైన అంశం. ఎలా? ఒక ప్రభుత్వ విధానం అనుకున్న ఫలితాలను ఇవ్వనంత మాత్రాన్న, లేదా ఆ విధానం వల్ల కొందరు ప్రైవేట్ వ్యక్తులు చట్టబద్ధంగా లాభాలు పొందినంత మాత్రాన ఆ విధానాన్ని సృష్టించిన వారిపై నేరుగా క్రిమినల్ కేసులు పెట్టలేము అని న్యాయస్థానం చాలా స్పష్టంగా చెప్పింది. అంటే ఒక పాలసీ ఫెయిల్ అయినంత మాత్రమా అది కుట్రైపోదు. ఖచ్చితంగా. ఒక పరిపాలనాపరమైన నిర్ణయానికి, క్రిమినల్ నేరానికి మధ్య చాలా స్పష్టమైన తేడా ఉంది. ఒక అడ్మినిస్ట్రేటివ్ తప్పిదానికి, క్రిమినల్ ఉద్దేశ్యానికి మధ్య గీత స్పష్టంగా ఉండాలంటారు. కరెక్ట్. కేవలం ఫైల్ నోటింగ్స్ ఆధారంగా అధికారులు ఏవో ఫైళ్లు అటూ ఇటు పంపారు అన్న ఊహల ఆధారంగా ఒక విధానపరమైన నిర్ణయాన్ని నేరంగా పరిగణించడం తగదని కోర్టు హెచ్చరించింది. ఇందుకు ముడుపులు తీసుకున్నారనడానికి స్పష్టమైన స్వతంత్ర సాక్ష్యాలుండాలి అని తేల్చింది. అవును. కానీ ఆ ఫైల్స్ మూవ్మెంట్ విషయంలో కూడా లెఫ్టినెంట్ గవర్నర్ సూచనలను వక్రీకరించారని, ఫైల్స్ చాలా వేగంగా క్లియర్ అయిపోయాయని సిబిఐ ఆరోపించింది కదా. దానిపై కోర్టేమంది? ఇక్కడ కోర్టు అప్పటి వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంది. ఆ సమయంలో కోవిడ్ తీవ్రత ఉంది, లాక్డౌన్ పరిస్థితులున్నాయి. ఓహో, ఆ సమయంలో. అవును. కాబట్టి సెక్రటేరియట్లో ఫైళ్లు భౌతికంగా కాకుండా డిజిటల్గా, ముఖ్యంగా గూగుల్ డాక్స్ ద్వారా ప్రాసెస్ అయ్యాయని అధికారులు సాక్ష్యమిచ్చారు. డిజిటల్ ఫైల్స్ కాబట్టి అప్రూవల్స్ ఆటోమేటిక్గా చాలా వేగంగా జరిగాయన్నమాట. అవును, వేగంగా జరిగే తప్ప అదేదో రాత్రికి రాత్రే జరిగినా చీకటి ఒప్పందం కాదని ఆధారాలను బట్టి తేలింది. అంటే డిజిటల్ వర్క్ వల్ల స్పీడ్గా జరిగిన పనిని కూడా కుట్ర కోణంలో చూశారన్నమాట. అదే జరిగిందక్కడ. ఏదేమైనా ఈ డాక్యుమెంట్లోని అంశాలను పరిశీలిస్తే సిబిఐ చేసిన ఆరోపణలకు, వాటి వెనుక ఉన్న చట్టపరమైన ఆధారాలకు మధ్య ఉన్న గ్యాప్ ఎంత ఉందో స్పష్టంగా అర్థమైంది. అవును. ముఖ్యంగా అప్రూవర్ల మాటలను గుడ్డిగా నమ్మకూడదన్న పాయింట్, మరియు పాలసీ డ్రాఫ్ట్లలో మార్జిన్ శాతాన్ని పెంచలేదు, దాన్ని ఫిక్స్ చేశారు అన్న వాస్తవం ఈ కేసును చూసే కోణాన్ని పూర్తిగా మార్చేశాయి. అందుకే చట్టమెప్పుడు కాగితాల మీదున్న వాస్తవాలను, లాజిక్ను మాత్రమే నమ్ముతుంది. నిజమే. ఈ తీర్పు చట్టబద్ధమైన పాలనాపరమైన నిర్ణయాలకు మరియు నేరపూరిత కుట్రలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్నే ఒక అద్భుతమైన కేస్ స్టడీలా వివరిస్తుంది. కరెక్ట్. అయితే ఈ రోజు మనం చర్చించిన అంశాలన్నీ ఒక పెద్ద ప్రశ్నను మన ముందు ఉంచుతున్నాయి. ఎలాంటి ప్రశ్న? ఇలా ఒక ప్రభుత్వ విధాన నిర్ణయం వెనుక స్పష్టమైన మరియు స్వతంత్ర ఆధారాలు లేకుండానే కేవలం ఈ అప్రూవర్ల మాటల ఆధారంగా క్రిమినల్ కేసులు నమోదు చేయగలిగితే పరిస్థితి ఏమిటి అని, భవిష్యత్తులో ఏ ప్రభుత్వమైనా, ఏ అధికారైనా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి లేదా కొత్త సంస్కరణలు తేవడానికి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోగలరా? ఇది నిజంగా భవిష్యత్తు పాలనా వ్యవస్థను ప్రభావితం చేసే అత్యంత కీలకమైన ప్రశ్న. అవును. ఇది పాలనాపరమైన స్తంభనకు, అంటే ఒక విధమైన పాలసీ పారాలిసిస్కు దారితీస్తుందా అన్న ఆలోచన వస్తోంది కదా. విధానాలు తీసుకురావాలంటేనే అధికారులు భయపడే పరిస్థితి రాకూడదు. ఖచ్చితంగా రాకూడదు. సరే, ఈ ప్రశ్నతోనే వింటున్నవారు తమకంటూ ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారని ఆశిస్తూ ఈనాటి మన చర్చని ఇక్కడితో ముగిద్దాం. మళ్ళీ మరొక ఆసక్తికరమైన డాక్యుమెంట్తో కలుద్దాం.
తప్పకుండా.